చూడండి ఫైనల్ గా రెడీ అయిపోయిన జున్ను. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే కామధేను పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ తోటి జున్ను చేస్తున్నాను. మంచిగా జస్ట్ మనం చూడంగానే కేక్ లాంటి స్ట్రక్చర్ ఉన్న మంచి జున్ను అండి. సూపర్ ఉంటుంది. మంచి స్ట్రక్చర్ తోటి రావాలి అంటే చాలా బాగుండాలి. టేస్ట్ అయితే మన గేదె పాల జున్నులాగా ఉండాలి అని అంటే నేను చూపించే వీడియో చూడాల్సిందే. రండి మరి చూసేద్దాం. ఫస్ట్ మంచి క్లీన్ గిన్నె తీసుకోండి. దీంతో ఏం చేయాలంటే గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ ఏమైనా తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుండాలనేసి 1/2 లీటర్ గేదె పాలు తీసుకున్నాను. మనం ఏంటి అంటే కొలత ఇది 1/2 లీటర్ పాలకు సరిపోతుందండి ఒక ప్యాకెట్. ఒక ప్యాకెట్ దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే 70 రూపాయలు అని ఇచ్చాడు, కానీ అంత ఉండదండి, 50 రూపాయలు అలా ఉంటుంది. మీకు ఇంకా హోల్సేల్ షాప్లో అట్లా తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా ఉంటాయి తెలుసా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అలాంటప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. మా ఇంట్లో ఏంటి అంటే అసలు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎవరు జున్ను తినరు, అసలు ఎవరికి నచ్చదు, కానీ మా ఆయనకి ఫుల్ ఫేవరెట్. అందులోటి మళ్ళీ మా ఇంట్లో వచ్చేసి అందరూ బాగా తింటారు, నాకు జున్ను చాలా ఫేవరెట్. మరి ఇద్దరం కలిసాకి జున్ను ఎన్నిసార్లు చేసుకొని తింటాం అనుకున్నారు? ఎప్పుడు పడితే అప్పుడే. కాబట్టి ప్రాసెస్ చేసి చూపిస్తాను రండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి పాలు పోసేసుకోండి. నీళ్ళు కలుపుకోకండి, నీళ్ళు కలుపుకుంటే గడ్డలాగా రాదనమాట జున్ను. అందుకే ఫస్ట్ పాలు కలిపేసుకొని ఇందులోకి ఏం చేస్తారంటే మిరియాలు కూడా వేస్తారు కదా, నేను మిరియాలు వేయనండి, ఎందుకంటే కొంచెం అది కారం కారం ఎట్లెట్లనో అనిపిస్తుంది అనేసి. కొంచెం బెల్లం వేసుకోండి. దీనికి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. బెల్లం వేసాం కదా, దీన్ని కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి బెల్లాన్ని. మంచి వద్దు ఇదే ఎక్కువైతుంది, తీయకుండాలా. కామధేను పౌడర్ అండి, దీన్ని కూడా మంచిగా కట్ చేసేసుకొని కొంచెం కొంచెం పౌడర్ వేసేసుకోవాలి. చూడండి వేస్తూ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా బ్లెండర్ లాంటివి కూడా వాడుకోవచ్చు, కానీ హ్యాండ్ పెట్టినా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మనకి ఉండలు కట్టకుండా వేసుకోవాలండి. ఇది చిక్కగా పాలు అనేది చిక్కగా అయిపోయే వరకు కలుపుకోవాలి అంతే. చూస్తున్నారు కదా, ఇలా ఉండలు అనేవి వస్తుంటాయి. మనం ఇలా పిసికేస్తే మంచిగా మిక్స్ అయిపోతాయి. ఇలా పిసికి చేసేస్తే అయిపోదు, మనం ఏం చేయాలంటే వడపోసుకోవాలి, ఎక్కడా కూడా పౌడర్ అనేది ఉండలు లేకుండా. ఇంకోండి బెల్లం ఇంకా చిన్న చిన్నవి కరగలేదు, ఇవి కూడా మంచిగా మిక్స్ చేసి కలిపేసుకోవాలి. ఇవి కరిగిపోతే చాలా బాగుంటుంది. మీకు మిరియాలు అనేది వేస్తారండి ఇందులో, ఎందుకంటే వాతం అనేది చేస్తుంది జున్ను పాలు అనేసి. ఇవేమీ డైరెక్ట్ గేదె నుంచి వచ్చిన జున్ను పాలు కాదు కదా, పౌడర్వే, కాబట్టి నేను ఇంకా మిరియాలు అనేవి వేస్తలేను. మీరు కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు మిరియాలు దంచేసి ఇట్లా కలిపేసేసి తర్వాత ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇలాచి కూడా వేసుకుంటారండి కొంతమంది, అది మీ ఇష్టం. నేనైతే సింపుల్గా మా హస్బెండ్కి నాకు నచ్చేటట్టు ఓన్లీ బెల్లము ఈ పౌడర్ మాత్రం మిక్స్ చేసి చేసేస్తూ ఉంటాను. మా ఇద్దరికి ఎంత ఇష్టం అంటే ఈ జున్ను చాలా ఇష్టం అనమాట. దీన్ని డైరెక్ట్ వేడివేడిది తినడం కన్నా చక్కగా కూల్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లగా అయిపోతుంది, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి అలా పెట్టుకొని తినండి. మేమేం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కూల్ అయిద్దా అని ఎదురు చూస్తూ ఉంటాము.
ఇంకా మా బాబుకి నిక్ నేమ్స్లో జున్ను అనేది కూడా ఉందండి. అంత ఇష్టంగా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మా ఇద్దరికి జున్ను అనేది అంత ఫేవరెట్. మా హస్బెండ్ అయితే ఈ జున్ను అనేది ఉంటే నైట్ డిన్నర్ కూడా చేయడు, అంత అనమాట పిచ్చి. చూడండి, గిన్నెలో వాటర్ పోసి దానిపైన బేస్ ఉండడానికి గిన్నె పెట్టాము. ఇప్పుడు మనకి కేక్ లాగా రావాలి కదా జున్ను, అందుకోసమే ఇలాంటి బాక్స్ తీసుకున్నానండి. దీంట్లోకి పూర్తిగా మనకి పౌడర్ లాగా ఏమి రాకుండా చక్కగా మిక్స్ చేసుకున్న ఈ మన జున్ను పాలన్నీ కలిపి వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అనేది వేసేసాను. బెల్లంలో ఇసుక లాంటి వేస్టేజ్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం మనకి ఫిల్టర్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకే ఫిల్టర్ చేసేసాను. చూస్తున్నారు కదా, దీనికి పెట్టేసుకుందాం. పెట్టేసిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గిన్నె అనేది గ్యాస్ ఆన్ చేసేసుకొని ఈ బేస్ మీద ఇది పెట్టేసేయాలి. అంటే సేమ్ మన ఇడ్లీ ఉంటుంది కదా, ఆవిరిలో ఎలా ఉడుకుతుందో సేమ్ జున్ను కూడా అలా ఉడకాలన్నమాట. మనకి ఈ జున్ను పాలు వేసిన దానికి క్యాప్ పెట్టాలి. నెక్స్ట్ ఈ గిన్నె ఉంది కదా, వాటర్ పోసిన దానికి మొత్తాన్ని టోటల్గా గాలి అనేది బయటికి అంటే లోపల నుంచి బయటికి వెళ్ళకుండా కాదు, టోటల్గా మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా ఈ గిన్నె అయితే పెట్టేశాను. మాకైతే ఇప్పుడు ఇంట్లో ఇదే సెట్ అయింది కాబట్టి ఇది పెట్టా. మీ ఇంట్లో మీకు ఏది సెట్ అవుతుందో అది చూస్ చేసేసుకొని పెట్టేసేయండి. గ్యాస్ ఆన్ చేసేసాను కదా, మంచిగా ఇంకా వదిలేసేయండి, అదే ఉడికిపోతూ ఉంటుంది. ఆవిరిలో ఉడికి జున్ను అనేది సేమ్ చూపిస్తాను కదా, ఫైనల్గా చూద్దరు రండి. 20 minutes కంప్లీట్ అయిందండి. 20 minutes తర్వాత ఇప్పుడు మనం జున్ను రెడీ అయిపోయి ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఆఫ్ చేసేసి మన ఆవిరి అనేది వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, గిన్నెను కొంచెం సైడ్కి జరుపుకోవాలి. మన వైపు జరుపుకుంటే ఆవిరి అనేది అటువైపు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ గిన్నెని ఆవిరి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి క్లాత్ పట్టుకొని జాగ్రత్తగా బయటికి తీయండి. నెక్స్ట్ జున్ను ఉన్న బాక్స్ తీస్తున్నాను. చూసారు కదా, దీన్ని క్యాప్ ఎట్లా తీయాలి అంటే మనకి వేడి అనేది తగలకుండా ఇట్లా గోడకు అనేసి ఇట్లా అంటే వచ్చేసేది. వావ్, బాగా వచ్చింది కదా. చూద్దాం దీన్ని కంప్లీట్గా జున్ను అనేది క్లియర్గా లోపల వరకు కుక్ అయిందో లేదో చూడడానికి ఇలా మనం స్పూన్ తోటి పెట్టాలి. ఏమైనా అతుక్కుందనుకోండి మనకి ఏమంటారు, జున్ను రెడీ అవ్వలేదని అర్థం. చూడండి, చూసారా ఎంత గడ్డలాగా అయింది కదా, సూపర్గా కుక్ అవుతుందండి. దీన్ని ఇందులోనే వేస్తున్నా. దీన్ని బ్రేక్ చేసేస్తాం. దీని షేప్ అవుట్ అయిపోకుండా ఇలా పెట్టేసేద్దాం. చూడండి, ఇది కొంచెం చల్లారనివ్వాలి. వేడి అనేది తగ్గిన తర్వాత మంచిగా మనం డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, నార్మల్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే కూల్ అయిపోయి మనకి తినడానికి టేస్టీగా బాగుంటుంది అనమాట. వేడి వేడి జున్ను కన్నా కూడా కూల్ అయిన జున్ను చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని చల్లారే వరకు వదిలేసేద్దాం. కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది, కేక్ లాగా వచ్చిందా లేదా అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, పట్టుకో. కేక్ కట్ చేస్తావా? రెడీయా? చూడండి కేక్. ఆగురా. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఆగు, 2 seconds ఆగు. కేక్ చిక్ 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 కట్ చేస్తావా? ఏం కేక్ అనుకున్నావు? చూడండి, ఫైనల్గా రెడీ అయిపోయిన జున్ను. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి, మా బాబు కేక్ అనుకుంటున్నాడు, కట్ చేస్తాడు. చూడండి, కేక్ కట్ చేయవా నువ్వు? ఓకే, కట్ చేయి మరి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చాలు, డాడీకి పెట్టు ఒక పీసు. ఒక పీస్ కట్ చేయి. కట్ చేయి, నీట్గా కట్ చేయి. ఏంటిది? ఏంటిది? కేకా?
డాడీ పెట్టు.